ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి ఫ్రెండ్స్, సముద్రం మట్టానికి దాదాపు 18,000 అడుగులు ఎత్తు, చుట్టూ ఎముకలు కొరికే -20 డిగ్రీల చలి, ఒక పక్క చీకటి, ఇంకో పక్క జారిపోయే నిటారుగా ఉన్న మంచు కొండ. ఆ కొండపైన శత్రువులు హాయిగా బంకర్లలో కూర్చొని ఉన్నారు. కింద నుండి తాడు పట్టుకుని పైకి ఎక్కుతున్న మన సైనికుల మీద వర్షంలో AK-47 బుల్లెట్లు కురిపిస్తున్నారు. సాధారణంగా అలాంటి చోట నిలబడితే ఎవరికైనా ప్యాంట్ తడిసిపోతుంది. చావు మన కళ్ళ ముందు డాన్స్ చేస్తుంటే సైలెంట్ గా వెనక్కి తగ్గిపోతారు. కానీ ఒక 24 ఏళ్ల కుర్రోడు మాత్రం వెనక్కి తగ్గలేదు. బుల్లెట్లకు ఎదురెళ్లాడు. గన్లో రౌండ్స్ అయిపోతే తన చేతులతోనే శత్రువులు పీకలు కోశాడు. 18,000 అడుగులు ఎత్తులో ఉన్న ఆ మంచు శిఖరం మీద మన మువ్వెన్నెల జెండా పాతేసి తన కమాండింగ్ ఆఫీసర్ కి రేడియోలో ఒక మాట చెప్పాడు. సార్, ఏ దిల్ మాంగే మోర్. రామ్ ఫ్రెండ్స్, నేను మీ సోల్జర్ కళ్యాణ్. అసలు ఒక మనిషికి చావు కళ్ళ ముందు కనిపిస్తున్నా నాకు ఇది చాలదు, ఇంకో కొండ కావాలి, ఇంకో శత్రువు పోస్ట్ కావాలి అని అడగాలంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి? ఎవరు ఈ కుర్రోడు? లక్షల రూపాయలు ప్యాకేజీ వచ్చే జాబ్ వదిలేసి ఎక్కడో బార్డర్లో మంచు కొండల్లో ఎందుకు ప్రాణాలు వదిలాడు? శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా మారిన ఆ యువ కెప్టెన్ కథ ఏంటి? ఈ రోజు వీడియోలో మనందరి శీర్ష కెప్టెన్ విక్రమ్ బత్రా సృష్టించిన విధ్వంసం ఏంటో, ఆయన పుట్టుక నుండి బలిదానం వరకు ప్రతి నిమిషం మీ గుండెలకు అత్తుకునేలా చెప్తాను. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఒక యోధుడు ఒక్క రోజులో తయారు కాడు. వాడు పుట్టుకలోన ఆ తెగింపు, ఆ పిచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 9, 1974 హిమాచల్ ప్రదేశ్ లోని పచ్చని అందాలున్న పాలంపూర్ అనే ఊళ్ళో మన హీరో జన్మించాడు. వాళ్ళ నాన్నగారు గిరిధారి లాల్ బత్రా, ఒక స్కూల్ ప్రిన్సిపల్. అమ్మగారు కమల్ కాంత, ఒక టీచర్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే విక్రమ్ ఒంటరిగా పుట్టలేదు, తనతో పాటు ఒక కవల సోదరుడు కూడా పుట్టాడు. వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరికి రామాయణంలో రాముడి పిల్లల పేర్లు పెట్టారు. లవ్, కుష్. లవ్ అంటే విక్రమ్ బత్రా, కుష్ అంటే విశాల్ బత్రా. విక్రమ్ కి చిన్నప్పటి నుండే డెడ్లీ కాన్ఫిడెన్స్. బడికి వెళ్లేటప్పుడు స్కూల్ బస్ డోర్ ఓపెన్ అయ్యి ఒక చిన్న పాప కింద పడిపోతుంటే ఏ మాత్రం ఆలోచించకుండా తన కూడా దూకేసి ఆ పాపను కాపాడిన రియల్ హీరో తను. ఆయన కేవలం చదువులోనే కాదు, స్పోర్ట్స్ లో కూడా తోపు. కరాటీలో గ్రీన్ బెల్ట్ సాధించాడు. టేబుల్ టెన్నిస్ లో నేషనల్ లెవెల్ ప్లేయరు. స్కూల్ అయిపోయాక చండీగఢ్ లోని DAV కాలేజ్ లో చేరాడు. అక్కడే NCCలో జాయిన్ అయ్యాడు. 1994 రిపబ్లిక్ డే పీరియడ్ లో బెస్ట్ NCC క్యాడెట్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడే విక్రమ్ లైఫ్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది ఫ్రెండ్స్. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కి హాంకాంగ్ లో ఒక పెద్ద ఫిషింగ్ కంపెనీలో మర్చెంట్ నేవీలో అదిరిపోయే జాబ్ ఆఫర్ వచ్చింది. చేరితే లక్షల్లో జీతం, హ్యాపీగా పారంలో తిరుగుతూ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ విక్రమ్ ఆ జాబ్ ఆఫర్ లెటర్ ని పక్కన పడేసి ఏమన్నాడో తెలుసా? డబ్బు కోసం బ్రతికే జీవితం నాకొద్దు, దేశం కోసం ప్రాణమిచ్చే ఆర్మీ యూనిఫామ్ నాకు కావాలి. నా దేశం నా గురించి గర్వపడేలా ఏదైనా ఒక గొప్ప పని చేయాలి. అలా చేతికొచ్చిన ఆఫర్ ని వదిలేసి కష్టపడి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ CDS ఎగ్జామ్ పాస్ అయ్యి 1996లో డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ IMAలో అడుగుపెట్టాడు. ఆ క్షణమే ఒక చరిత్ర మొదలైంది. ఫ్రెండ్స్, బత్రా ఎంత గొప్ప సైనికుడో అంత స్వచ్ఛమైన ప్రేమికుడు కూడా. కాలేజీ రోజుల్లో పంజాబ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అతనికి డింపుల్ సీమా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునేంతలా మారింది. ఒకసారి బత్రా డింపుల్ తో కలిసి ఒక కేప్ లో కూర్చున్నప్పుడు డింపుల్ తన పెళ్లి గురించి టెన్షన్ పడుతూ ఉంటే బత్రా తన బొటన వేలు కోసుకుని ఆ రక్తంతో డింపుల్ పాపిటిలో సింధూరం పెట్టాడు. అది అతని ప్రేమ. కార్గిల్ యుద్ధానికి వెళ్లే ముందు బత్రా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ యుద్ధానికి వెళ్తున్నావు జాగ్రత్త అని అంటే విక్రమ్ బత్రా నవ్వుతూ ఒక డైలాగ్ చెప్పాడు. నేను ఖచ్చితంగా తిరిగి వస్తానురా. పైకి వెళ్లి మన మువ్వెన్నెల జెండాని ఎగరేసి అయినా వస్తాను, లేదా ఆ జెండాని చుట్టుకుని అయినా వస్తాను, కానీ రావడం మాత్రం పక్కా వస్తాను అన్నట్టుగానే ఆయన వెళ్ళాడు. కానీ జెండా ఎగరేసి అదే జెండాలో చుట్టుకొని తిరిగి వచ్చాడు. డిసెంబర్ 6, 1997 ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆ కుర్రోడు 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ 13 జక్రిప్ బెటాలియన్ లో లెఫ్టినెంట్ గా విధుల్లో చేరాడు. అతనికి మొదటి పోస్టింగ్ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ ఏరియాలో పడింది. అది టెర్రరిస్టులకు అడ్డా లాంటిది. ఒకరోజు సోపోర్ లో బత్రా తన టీంతో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ముస్కురులు సడన్ గా అటాక్ చేశారు. ఒక టెర్రరిస్ట్ కాల్చిన బుల్లెట్ బత్రా భుజాన్ని రాసుకుంటూ వెళ్లి అతని వెనకాల ఉన్న ఒక జవానికి తగిలి అతను చనిపోయాడు. తన కళ్ళు ఎదుటే తన జవాన్ చనిపోవడం చూసి బత్రాకి పిచ్చ కోపం వచ్చింది. శత్రువుల్ని వేటాడి వెంటాడి కాల్చి చంపేశాడు. ఆ ఆపరేషన్ అయ్యాక బత్రా వాళ్ళ అక్కకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, అక్క, ఆ బుల్లెట్ నాకే తగలాల్సింది, కానీ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? దేశం కోసం ఇంకా ఏదో పెద్దది సాధించడం కోసం నన్ను బ్రతికించాడని చెప్పాడు. ఆ పెద్దది ఏంటో 1999లో కార్గిల్ రూపంలో వచ్చింది. 1999 మే నెల పాకిస్తాన్ సైనికులు దొంగచాటుగా ముస్లిం టెర్రరిస్టుల ముసుగులో వచ్చి మన కార్గిల్ కొండల మీద కూర్చున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. జూన్ 5వ తేదీన ఆర్మీ విక్రమ్ బత్రా ఉన్న 13 జాక్రిప్ బెటాలియన్ కి అర్జెంట్ గా ద్రాస్ సెక్టర్ కి రమ్మని ఆర్డర్ వేసింది.
ఆ చలి, ఆ మంచు తుఫాను అక్కడికి వెళ్ళాక విక్రమ్ బత్రా చూశాడు మన సోల్జర్స్ ని పైనుండి పాకిస్తాన్ వాళ్ళు ఎలా పెట్టెల్ని కాల్చినట్టు కాలుస్తున్నారో కల్లారా చూశాడు. బత్రా కళ్ళల్లో ఒకటే కసి, నా దేశపు మట్టి మీద శత్రువు కాల్ ఎలా పెడతాడు. అక్కడే కమాండర్ అతనికి ఆపరేషన్ కోసం ఒక కోడ్ నేమ్ ఇచ్చారు, అదే షేర్షా. ఆ పేరు వింటేనే పాకిస్తాన్ వాళ్ళు ప్యాంట్లు తడిసిపోయేలా చేశాడు. ఇండియన్ ఆర్మీ ముందున్న అతిపెద్ద టార్గెట్ .5140, సముద్రం మట్టానికి 16,900 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరం. ఆ ఆపరేషన్ బాధ్యత విక్రమ్ బత్రాకి ఇచ్చారు. జూన్ 19, 1999 అర్ధరాత్రి విక్రమ్ బత్రా తన టీంతో కలిసి ఎవరికీ సాధ్యం కాని ఒక నిటారుగా ఉన్న కొండ అంచు నుండి ఎక్కడం మొదలు పెట్టాడు. ఎందుకంటే ఆ దారిలో మన వాళ్ళు వస్తారని పాకిస్తాన్ వాళ్ళు కలలో కూడా ఊహించలేరు. పైకి వెళ్ళగానే పాకిస్తాన్ వాళ్ళకి అలికిడి తెలిసి బేకారమైన కాల్పులు మొదలయ్యాయి. అక్కడ విక్రమ్ బత్రా ఏ మాత్రం భయపడకుండా ఒక సింహంలా శత్రువుల బంకర్ మీదకు దూకాడు. గన్లో బుల్లెట్లు అయిపోవడంతో పక్కనే ఉన్న 3 పాకిస్తాన్ సైనికులను చేతులతోనే కొట్టి చంపేశాడు. ఇక్కడే ఫ్రెండ్స్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే సీన్ జరిగింది. ఒక పాకిస్తాన్ కమాండర్ రేడియోలో విక్రమ్ బత్రాని ఆట పట్టిస్తూ, ఒరేయ్ షేర్షా, మాకు మీ బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ని ఇచ్చేయండ్రా, మేము ఈ కొండ వదిలేసి వెళ్ళిపోతామని ఏలన చేశాడు. వాడు అలా అన్నాడో లేదో బత్రాకి పిచ్చ కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న AK-47తో వాడి బంకర్లోకి దూరి వాడిని తూట్లుగా కాల్చి పారేసి, ఇదిగోరా మాధురి దీక్షిత్ తరపున ప్రేమతో అని ఆన్సర్ ఇచ్చాడు. ఇది మన ఇండియన్ ఆర్మీ యాటిట్యూడ్ అంటే. ఆ తెల్లవారుజామున .5140 మీద మన జెండా ఎగరేసి తన కమాండర్ కి రేడియోలో ఆ డైలాగ్ చెప్పాడు, సార్ ఎనిమీ న్యూట్రలైజ్డ్ అండ్ ఏ దిల్ మాంగే మోర్. .5140 గెలిచాక బత్రాకి ప్రమోషన్ ఇచ్చి కెప్టెన్ ని చేశారు. ఆయన అప్పటికే చాలా అలిసిపోయి ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు. కానీ జూలై 7వ తేదీన మరో భయంకరమైన శిఖరం .487 ఆక్రమించే బాధ్యత పడింది. నా టీంని పంపి నేను ఖాళీగా కూర్చోను అని వాలంటీర్గా తానే ముందుకు వెళ్ళాడు. ఆ రోజు యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. మంచంతా రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఆ కాల్పుల్లో బత్రా పక్కన ఉన్న లెఫ్టినెంట్ నవీన్ అనే జూనియర్ ఆఫీసర్ కాలుకి బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు. నవీన్ కి బ్లీడింగ్ అవుతుంది. బత్రా వెంటనే నవీన్ దగ్గరికి వెళ్లి అతన్ని లాగడానికి ట్రై చేశాడు. అప్పుడు నవీన్, సార్ మీరు వెళ్ళండి, నేను ఫైర్ చేస్తానన్నాడు. అప్పుడు విక్రమ్ బత్రా చెప్పిన మాట వింటే ప్రతి మనిషి కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఫ్రెండ్స్. బత్రా నవీన్ ని పక్కకు నెట్టేసి, ఒరే తమ్ముడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు బ్రతకాలి, నేను బ్యాచిలర్నరా, నాకు ఏం కాదు, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి తను ముందుకు వెళ్ళాడు. ఆ నవీన్ ని కాపాడే ప్రయత్నంలో ఒక పాకిస్తాన్ స్నైపర్ ఎక్కడి నుండో పేల్చిన బుల్లెట్ నేరుగా వచ్చి మన కెప్టెన్ విక్రమ్ బత్రా ఛాతిని చీల్చుకుంటూ వెళ్ళింది. అలా కింద పడిపోతూ కూడా తన చేతిలో ఉన్న గ్రెనేడ్ ని శత్రువుల బంకర్లోకి విసిరేసి దుర్గా మాతాకి జై అంటూ ఆ మంచు కొండల మీద తన ఆఖరి శ్వాసను వదిలాడు మన షేర్షా. ఆ తర్వాత .4875 మన సొంతమైంది. ఆ శిఖరానికి ఇప్పుడు బత్రా టాప్ అని పేరు పెట్టారు. బత్రా చనిపోయాడన్న వార్త విని ఆయన ప్రియురాలు డింపుల్ చేమ ఎప్పటికీ ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా ఆయన జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన ఆ 24 ఏళ్ల కుర్రోడికి భారత ప్రభుత్వం ఆర్మీలోనే అత్యున్నత పురస్కారమైన పరమవీర చక్రాన్ని ప్రకటించి గౌరవించింది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం కెప్టెన్ విక్రమ్ బత్రా గారి వీరత్వం గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఈ కార్గిల్ యుద్ధం వెనక దాగిన చీకటి నిజాలు మీకు తెలుసా? పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ఎన్ని పోస్టులు ఆక్రమించారు? వాళ్ళు సివిల్ డ్రెస్ లో కొండలపైకి ఎలా రాగలిగారు? వీటన్నిటికంటే మించిన ఒక భయంకరమైన నిజం ఏమిటంటే, మనం యుద్ధం గెలిచినా కూడా ద్రాస్ సెక్టర్ లోనే .5353 అనే ఒక అత్యంత ఎత్తైన కీలకమైన పోస్ట్ ని మనం వెనక్కి తీసుకోలేకపోయాం. ఆ ఒక్క పోస్టు ఇప్పటికీ పాకిస్తాన్ చేతుల్లోనే ఉండిపోయింది. ఎందుకు? మనకి తెలియని ఈ ద్రోహం వెనక జరిగిన హిస్టరీ ఏమిటి? అందుకే నెక్స్ట్ వీడియో నుండి కార్గిల్ యుద్ధం మొత్తం స్టోరీని ఎపిసోడ్స్ లాగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మనం పోగొట్టుకున్న ఆ .5353 కథ ఏంటో, పాకిస్తాన్ చేసిన వెన్నుపోటు ఏంటో డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే విక్రమ్ బత్రా గారికి నివాళులుగా కామెంట్స్ లో జై హింద్ అమర్ రహే కెప్టెన్ విక్రమ్ బత్రా అని టైప్ చేయండి. నెక్స్ట్ కార్గిల్ సిరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను మీ సోల్జర్ కళ్యాణ్. జై హింద్.